నెక్స్ట్ న్యూక్లియర్ ఎన్లాప్. సో కేంద్రక త్వచంగా పేర్కొనడం జరుగుతుంది. సో డబుల్ మెంబ్రేన్ దట్ సరౌండ్స్ న్యూక్లియస్. సో కేంద్రకాన్ని ఆవరిస్తూ మనకి రెండు త్వచాలు కలిగి ఉండడం జరుగుతుంది. ఇట్ ప్రొటెక్ట్స్ అండ్ ఐసోలేట్ సెల్స్ ఆఫ్ డిఎన్ఏ. సో ఈ ఎన్లాప్ మెంబ్రేన్ అని ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? డిఎన్ఏని సంరక్షించడానికి మరియు డిఎన్ఏని వేరు చేయడానికి, మొత్తం కేంద్రకాన్ని సంరక్షణ కోసం మనకి త్వచాలు ఏర్పడడం జరుగుతుంది. దిస్ మెంబ్రేన్ ఆల్సో సెమీ పెరివియల్ మెంబ్రేన్. సో ఈ త్వచం కూడా మనకి అర్ధ పారిగమ్య త్వచంగా మనకి అంటే పూర్తి స్థాయిలో అన్నింటినీ బయటికి లోపలికి పంపదు. సో కొన్ని మాత్రమే ఉంటే మనం సెమీ అని చెప్తున్నాం. ఓకేని. నెక్స్ట్ దే కంటైన్ థౌజండ్స్ ఆఫ్ న్యూక్లియర్ పోర్స్. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఆర్ డిఎన్ఏ ఐసోలేషన్. సో ఇక దీని నిర్మాణం చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా మనకి వేల సంఖ్యలో మనకి రంధ్రాలు కలిగి ఉండడం జరుగుతుంది. సో ఈ రంధ్రాల సహాయంతో మనకి జన్యు పదార్థం లోపల ఉన్న జన్యు పదార్థం బయటకు రావడానికి లేదా ఏదైనా లోపలికి వెళ్ళడానికి మనకి ఇది ఎంతగానో ఉపయోగపడును. నెక్స్ట్ సెంట్రియోల్స్. దిస్ లొకేటెడ్ నియర్ ది న్యూక్లియస్ హెల్ప్ టు ఆర్గనైజ్ సెల్ డివిజన్ ఇన్ ఎనిమల్ సెల్స్. విషయం సెంట్రియోల్స్. సెంట్రియోల్స్ అంటే మనకి కేంద్రకానికి అతి దగ్గరలో ఉన్న ఒక కణాంగం. ఈ సెంట్రియోల్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే మనకి సో కణం అనేది విభజన చెందేటప్పుడు సో క్రోమోసోమ్ అంటి పెట్టుకుని ఉండడానికి మనకి ఈ సెంట్రియోల్స్ అనేవి కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ రైబోసోమ్స్. Ribosomes are discovered by Palade scientists. These are ribosomes also called as it is a factories of proteins. సో మనకి రైబోసోమ్స్ అనేది పెలడే అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా వీటిని గుర్తించడం జరిగింది. సో ఈ యొక్క రైబోసోమ్స్ ఏమనిపిస్తాయంటే మనకి ప్రోటీన్ సంచులు, ప్రోటీన్ కర్మాగారాలని రైబోసోమ్స్ని పిలవడం జరుగుతుంది. సో రైబోసోమ్స్ ఆర్ జనరల్లీ టూ టైప్స్. సో దే ప్రోకారియోట్స్లో వన్ టైప్ ఆఫ్ ప్రోకారియోట్స్ అండ్ అనదర్ వన్ ఈస్ యూకారియోట్స్. సో ప్రోకారియోట్లో చూసుకున్నట్టయితే చూడమని ఇందులో మనకి రైబోసోమ్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ప్రోకారియోట్లో ఒక రకంగా ఉంటుంది, అలాగే నిస్సకేంద్రక జీవుల్లో ఒక రకంగా ఉండడం జరుగుతుంది. సో ప్రోకారియోట్ కన్సిస్ట్ 70S ribosomes. The subunit is 50S and 30S. And eukaryotic ribosome consists of 80S ribosomes. Subunit is 60S and 40S. సో రైబోసోమ్లు చూసుకున్నట్లయితే కేంద్రక పూర్వ జీవుల్లో మనకి 70Sగా ఉండడం జరుగుతుంది. 70S ఉపప్రమాణాలుగా చూసుకున్నట్లయితే 50S అలాగే 30Sని ఉపప్రమాణాలుగా కలిగి ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా నిజ కేంద్రక జీవులు చూసుకున్నట్టు మనకి 80S రైబోసోమ్స్ కలిగి ఉండడం జరుగుతుంది. సో ఈ 80S రైబోసోమ్స్ అనేవి 60S ఒక సబ్ యూనిట్ కానీ అలాగే 40S ఒక సబ్ యూనిట్గా మనకి రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ మోస్ట్ న్యూమరస్ స్మాలెస్ట్ సెల్ ఆర్గనల్. సో ఇది మనకి అతి చిన్నగా ఉండే ఒక రకమైన కణాంగం. దిస్ ఆర్ కంపోజ్డ్ విత్ ఆర్ఎన్ఏ. సో ఎక్కువ దీంతో మనకి ఆర్ఎన్ఏని నింపబడడం జరుగుతుంది. దిస్ ఆర్ ఫౌండ్ ఇన్ సైటోప్లాజం అండ్ అటాచ్డ్ ఇన్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే. సో మనకి ఈ రైబోసోమ్స్ అని ఏ స్థానంలో ఉంటాయంటే మనకి కణద్రవ్యంలో కానీ సో కణ లోపల ఉన్న కణద్రవ్యంలో కానీ లేదా అంతర్జీవ ద్రవ్యాలని అంటిపెట్టుకుని కానీ మనకి రైబోసోమ్స్ అనేవి కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంతర్జీవ ద్రవ్యజాలం. ఇట్ ఈస్ ఎ సైట్ వేర్ లిపిడ్ కాంపోనెంట్స్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ అండ్ ప్రోటీన్స్ ఆర్ అసెంబ్ల్డ్. సో ఇది ఏ భాగంలో కలిగి ఉంటుందంటే మనకి ఎక్కడైతే లిపిడ్ అణువులు ఎక్కువ కలిగి ఉన్నాయో అలాగే ప్రోటీన్ అణువులు ఉంటాయో ఆ భాగంలో మనకి అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కలిగి ఉండడం జరుగుతుంది. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫస్ట్ అబ్జర్వ్డ్ బై పోర్టర్ సైంటిస్ట్. అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు మనకి పోర్టర్ అనే శాస్త్రవేత్త. ఇట్ ఈస్ ఎ సైట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ మెటీరియల్ టు ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ది సెల్. సో ఈ భాగాన్ని అంతర్జీవ ద్రవ్య భాగాన్ని ఏం చెప్తుందంటే మనకి సో ఇక్కడ ప్రోటీన్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అంటే రవాణా చేయడానికి ఏర్పడిన ఒక ప్రత్యేకమైన భాగంగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. సో జనరల్లీ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ టూ టైప్స్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అంతర్జీవ ద్రవ్యజాలం మనం రెండు రకాలుగా చెప్పడం జరుగుతుంది. అది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అలాగే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. సో ఇక్కడ చూసుకుంటే రెండింటికి డిఫరెన్స్. సో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అలాగే నునుపు అంతర్జీవ ద్రవ్యం. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యాజ్ రైబోసోమ్స్ అటాచ్డ్ టు ది సర్ఫేస్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. When you are observed, this is a part of endoplasmic reticulum. The small dot-like structures are called as ribosomes. These ribosomes are attached in endoplasmic reticulum called as endoplasmic reticulum. Okay.
Smooth endoplasmic lack of ribosomes contained with enzymes without attaching the endoplasmic reticulum. So these are called as smooth endoplasmic reticulum. You does not observe any ribosomes attached in this type of in this part. Okay. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. సో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో చూసుకున్నట్లయితే రైబోజోమ్లు అనేది అంతర్జీవ ద్రవ్యజాలంలో మనకి అంటు పెట్టుకున్న జరుగుతుంది. ఈ భాగంలో చూసుకున్నట్టయితే మీకు ఈ చిన్న చిన్న చుక్కలో ఉన్న నిర్మాణాలు మనకి రైబోజోమ్లు అనేవి అంతర్జీవ ద్రవ్యజాలను మనకి అంటు పెట్టుకుని ఉంది. సో అలా అంటు పెట్టుకున్న ద్రవ్యజాలను మనం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం వల్ల జరుగుతుంది. సో నునుపు అంతర్జీవ ద్రవ్యాలు చూసుకున్నట్టే ఇక్కడ ఈ భాగంలో మనకి ఎటువంటి రైబోసోమ్లు వాటిని అతుక్కుని ఉండవు, వాటిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం వల్ల జరుగుతుంది. ఓకే. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇన్వాల్వ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం మనకి ప్రోటీన్ సింథసిస్ కు ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ యూస్ఫుల్ టు డీటాక్సిఫికేషన్. అంటే మనకు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం చూసుకున్నట్లయితే లోపల విష పదార్థాలు ఏమైనా పెరిగినట్లయితే ఆ విష పదార్థాల యొక్క స్వభావాన్ని తగ్గించడానికి వాటిని తొలగించడానికి మనకి ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ గాల్గి ఆపరేటస్, గాల్జీ సంక్లిష్టం. గాల్గి ఆపరేటస్ ఫస్ట్ డిస్కవర్డ్ బై కామిలో గాల్గి. గాల్గి సంక్లిష్టాన్ని మొట్టమొదటిసారిగా మనం గుర్తించిన శాస్త్రవేత్త కామిలో గాల్గి శాస్త్రవేత్త. ఈ సైట్ ఆఫ్ ప్రోటీన్స్ ప్రొసీజింగ్, సార్టింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం టు బి సెక్రెటెడ్ ఫ్రమ్ ది సెల్. సో మనకి ఇక్కడ గాల్గి ఆపరేటర్స్ ఉపయోగించుకున్నట్లయితే మనకి ఈ ప్రోటీన్లు అనేవి ప్యాక్ చేయడానికి, రవాణా చేయడానికి, వాటిని చిన్నవిగా చేయడానికి, అలాగే ఈ ప్రోటీన్స్ అన్ని మనకి ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలం ఉంటాయని చెప్పుకున్నాం. అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి కణంలో ఇతర భాగాలకి పంపడానికి సో మనకి గాల్గి ఆపరేటర్స్ అనేవి మనకి ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ఫస్ట్ డిస్కవర్డ్ బై బెండా సైంటిస్ట్. మైటోకాండ్రియా మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త బెండా శాస్త్రవేత్త. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సెల్ ఆర్గనల్స్ అండ్ డబుల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్. సో మనకి మైటోకాండ్రియా చూసుకుంటే కణంలో అతిపెద్ద కణంగా పేర్కొనడం జరుగుతుంది కణంగా. సో దీని ఆవృష్టిలో మనకి 2 త్వచాలు కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే. ఇట్ బ్రేక్స్ ద షుగర్ మాలిక్యూల్ స్టోర్డ్ ఇన్ ఫుడ్ అండ్ కన్వర్ట్స్ దెమ్ కెమికల్ ఎనర్జీ. ఇట్ ఈస్ యూస్ఫుల్ లైక్ ఏటీపీ. యు ఆర్ అబ్జర్వ్ ఏటీపీ is found in glycols. Glycols means the glucose are converted into pyruvic acid. You are observed to energy molecules of ATP. ఇక్కడ మనకి మైటోకాండ్రియాలో చూసుకున్నట్లయితే మైటోకాండ్రియా మనకి ఏం చేస్తుంది, మనకి ఒక రకమైన శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో శక్తి అనేది ఏ రూపంలో ఇస్తుంది మనకి, ఏటీపీ రూపంలో. సో మనకి గ్లైకాల్స్ రియాక్షన్ చూసుకున్నట్లయితే మనకి గ్లూకోజ్ పరిమాణం తీసుకున్నట్టే మనకి 2 ఏటీపీలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో ఎన్ని ప్రాసెస్ గ్లైకాల్స్ అనేది మనకి మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఓకే. So it contains their own DNA, RNA and ribosomes to able reproduce themselves. సో మైటోకాండ్రియాలో చూసుకున్నట్టయితే మనకి డిఎన్ఏని, ఆర్ఎన్ఏని అలాగే ప్రోటీన్ని కలిగి ఉండి సో అవసరమైతే తిరిగి ఏర్పరచుకోగలుగును. ఓకే. సో జనరల్లీ మైటోకాండ్రియాస్ ఆర్ కాల్డ్ యాస్ పవర్ ఆఫ్ ది సెల్స్. సో శక్తి ఉత్పాదక కణాలుగా మనం మైటోకాండ్రియాల్ని పేర్కొనడం జరుగుతుంది. సో మైటోకాండ్రియా కన్సిస్ట్ డబుల్ మెంబ్రేన్. దీంట్లో మనకి 2 త్వచాలు కలిగి ఉంటుంది, అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ ఇన్నర్ మోస్ట్ లేయర్ అండ్ ఫోల్డింగ్ స్ట్రక్చర్ కాల్డ్ యాస్ క్రిస్టల్. సో బిట్వీన్ 2 మెంబ్రేన్స్ మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ కాల్డ్ యాస్ మ్యాట్రిక్స్. సో మైటోకాండ్రియా నిర్మాణం చూసుకున్నట్లయితే ఇందులో మనకి 2 త్వచాలు కలిగి ఉంటుంది, బాహ్య త్వచం, అంతఃత్వచం. మధ్యలో ఉన్న ముడతల వంటి నిర్మాణాలు మనం క్రిస్టల్ అని పిలుస్తున్నాం. సో 2 త్వచాలకి మధ్య భాగంలో మనకి ఉన్న భాగాన్ని మాత్రిక కింద పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ lysosomes and peroxisomes. Those both organs are similar in function. So lysosomes are filled with enzymes to break down and digest of cells. సో ఇక్కడ లైసోసోమ్స్ అలాగే పెరాక్సిసోమ్లు 2 కూడా మనకి ఒకే రకమైన నిర్మాణాలు కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి లైసోసోమ్ చూసుకున్నట్లయితే సో దేహంలో కణాలు విచ్ఛిత్తి చేయడానికి కొన్ని ఎంజైమ్లు కలిగి ఉండడం జరుగుతుంది. లైసోసోమ్స్ ఆల్సో కాల్డ్ యాస్ సెల్ సూసైడ్ బ్యాగ్స్. వీటిలో మనం కణం యొక్క ఆత్మహత్య కోశాలను వెళ్ళడం జరుగుతుంది. అంటే జీవి దేహంలో ఎప్పుడైనా చనిపోయిన కణాలు ఉంటే ఆ కణాలను భక్షించడానికి వాటిని తొలగించడానికి మనకి లైసోసోమ్స్ అని ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ పెరాక్సిసోమ్స్. పెరాక్సిసోమ్స్ ఆర్ డీటాక్సిఫికేషన్. అంటే జీవి శరీరంలో ఉన్న ఏమైనా విష పదార్థాలను తగ్గించడానికి పెరాక్సిసోమ్స్ అని మనకి ఉపయోగపడడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ప్లే మేజర్ రోల్ ఇన్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్.
సో అదేవిధంగా ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లో కూడా మనకి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ వాక్యూల్స్, రిక్తికులు. వాక్యూల్స్ ఆర్ sac like structure and storage of food material. So which food material like water, proteins, salt and carbohydrates. సో మనకి రిక్తికులు. సో రిక్తికులు అనేవి కూడా మనకి కణ ద్రవ్యంలో కలిగి ఉండడం జరుగుతుంది. సో రిక్తికులు చూసుకున్నట్లయితే ఈ యొక్క మనకి సంచులు వంటి నిర్మాణాలు కలిగి ఉండడం జరుగుతుంది. సో ఈ సంచుల వంటి నిర్మాణంలో జీవికి అవసరమైన ఆహార పదార్థాలని ఈ రిక్తికల్లో మనకి నిల్వ చేసుకోవడం జరుగుతుంది. సో ఏ రకమైన ఆహార పదార్థాలు నిల్వ చేస్తుందంటే మనకి సో ప్రోటీన్లు కానీ, లవణాలు కానీ, నీటిని కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ మొత్తం ఆహార పదార్థాలని మనకి రిక్తికల్లో మనకి నిల్వ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సైటోస్కెల్టన్. సైటో మీన్స్ సెల్, స్కెల్టన్ మీన్స్ టు సపోర్ట్. అస్థి పంజరం. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి దేహానికి ఒక సపోర్టు, ఒక ఆదరించేదాన్ని ఏం చెప్తాం మనకి అస్థి పంజరం వెళ్ళడం జరుగుతుంది. జనరల్లీ హ్యూమన్ బాడీ కన్సిస్ట్ 2 types of skeletons, exoskeleton and endoskeleton. Exoskeleton means it is a covering body like skin. This is called as exoskeleton. Endoskeleton means bones. Okay, the skeleton it is a give shape and strength of body. సో ఇక్కడ మనకి బాహ్య అస్థి పంజరం, అంతరస్థ పంజరం. మానవులు చూసుకుంటే 2 రకాల అస్థి పంజరాలు కలిగి ఉండడం జరుగుతుంది. సో బాహ్య అస్థి పంజరం అంటే మన దేహాన్ని ఆవరిస్తూ మనకి చర్మాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. సో చర్మాన్ని మనకి రక్షణ ఇస్తూ ఉపయోగపడుతుంది. సో అంతరాస్థి పంజరం అంటే మనకి అస్థి పంజరం ఎముకలతో మనకి నిర్మితం ఉండడం జరుగుతుంది. సో ఎముకలతో నిర్మిన అంతరాస్థి పంజరం అనేది మనకి ఒక దేహానికి ఆకారాన్ని ఇవ్వడానికి, కొద్ది బలాన్ని ఇవ్వడానికి మనకి తోడ్పడడం జరుగుతుంది. సో ద నెట్వర్క్ ఆఫ్ ప్రోటీన్ ఫిలమెంట్స్ దట్ హెల్ప్ టు మెయింటైన్ ఇట్ సేఫ్. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? దేహానికి ఒక రకమైన నిర్దిష్టమైన ఆకారాన్ని ఇవ్వడానికి స్కెలిటన్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఇట్ ఇన్వాల్వ్ ఇన్ మూవ్మెంట్ ఆఫ్ సెల్స్. సో కణాల యొక్క కదలికి కూడా ఈ స్కెలిటన్ అనేది మనకి ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.